వెల్కమ్ టు రుచిఫై. ఈరోజు వీడియోలో మిక్స్డ్ వెజ్ కూర్మా ఎలా చేయాలో చూద్దాము. దీనికను స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని లవంగాలు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టుకొని వెజిటేబుల్స్ని బాగా మగ్గించుకోవాలి. తర్వాత దీంట్లో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ను కూడా వేసుకొని 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారము, ఉప్పు, కొద్దిగా పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకొని గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని గ్రేవీ చిక్కపడేంత వరకు ఉడికించుకున్నట్లయితే ఎంతో సూపర్ టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్